Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. అందరికీ సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు కదా, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి. కొంతమంది పేరెంట్స్ ఇంటికి వెళ్తారు, అత్తగారుల ఇంటికి వెళ్తారు, ఇంకా చుట్టాలు పిలుస్తూ ఉంటారు. బాగుంటుంది కదా చక్కగా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అవన్నీ. నా వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. నాకైతే 2 years నుంచి రెగ్యులర్గా గెట్ టుగెదర్స్ నడుస్తూనే ఉన్నాయి. అందుకని ఈ ఇయర్ మేము చెన్నైలోనే ఉన్నాము. సిద్ధుకి ఇవాళ నుండి హాలిడేస్. ఫ్రైడే స్కూల్ ఉంది కదా, తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. నిజంగా అమృతంలాగా ఉందన్నమాట. ఎంత బాగా కుదిరిందో. వంకాయలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా తెచ్చి 2 days అయినా సరే కిందే ఉంచేశాను. చలికాలం కదా, అస్సలు పాడవలేదు. పొడుగు వంకాయలు చాలా బాగుంటాయి అన్నమాట ఈ రోటి పచ్చడికి. వంకాయలు పొడవుగా కట్ చేసుకొని లోపల ఏదైనా పుచ్చు పురుగు అలాంటివన్నీ చూసుకొని ముక్కలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేయాలి. అవి చల్లటి నీళ్లు రూమ్ టెంపరేచర్ వాటర్లో వేస్తే ముక్క కండ్రెక్కకుండా ఉంటుంది. వంకాయ ముక్కల్లో ఒక టొమాటో వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 dozen వంకాయలకి ఒక టొమాటో సరిపోతుంది. కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయ. ఇవి డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న ముదురు పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉంటాయని నేను 2 వేశాను. లైట్ కలర్లో ఉండే పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉంటాయి కాబట్టి మీరు సరిపడినన్ని వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్ర మంచి టేస్ట్ని ఇస్తుంది. వేరే ఏది కూడా నేను ఇంకా యాడ్ చేయటల్లా. ఒకవేళ మీకు యాడ్ చేయాలనిపిస్తే పప్పులు కానీ ధనియాలు అలాంటివి చేసుకోండి, పర్వాలేదు. జీలకర్ర పచ్చిమిరపకాయలు మిక్సీ కప్లోకి తీసేసుకున్నాను. అవి చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల టొమాటో కూడా మగ్గించుకుంటున్నా. ఇది ఫుల్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ టొమాటో స్కిన్స్ కొద్దిగా రింకిల్ అవుతాయి కదా, అంతవరకు సరిపోతుంది. ఆ తర్వాత వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఫ్రై అయితే రోటి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. అవి ఫస్ట్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 minutes ఫ్రై అయితే సరిపోతాయి. మొన్న మన వ్యూయర్ ఒకరు కామెంట్ చేశారనమాట, వంకాయ ముక్కలు బాగా గట్టిగా అయిపోయాయి కూరలో వేయగానే అని చెప్పి. వంకాయలు కొనటంలో చాలా సెలెక్టివ్గా ఉండాలి. అవి లేతగా ఉండాలి, లైట్ కలర్లో ఉండాలి, కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడు కూర చాలా బాగుంటుంది. ముదురు వంకాయలతో వండుకుంటే కూర గట్టిగానే అనిపిస్తుంది. అండ్ వంకాయలు ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్లో వేసి ఆ గింజలన్నీ తీసేస్తే కూడా అలా గట్టిగా కండ్రెక్కకుండా కూర బాగుంటుంది అన్నమాట. చింతపండు తగినంత వేసుకుంటాము. చూసారు కదా, ఇలా చిన్న బాల్ వేసాను. అది కూడా వేసేసి ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవాళ నాకు కొన్ని నలగలేదు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వెల్లుల్లిపాయ, చింతపండు, పచ్చిమిరపకాయలు ఇవి వేయించేసిన తర్వాత అప్పుడు కూరగాయ ముక్కలు వేసుకోండి. అన్నీ కూడా బాగా నలుగుతాయి. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం ఆయిల్లో ఆవాలు, మినపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతిపిండి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇప్పుడు ఈ తాలింపులో వేసి కలిపేసుకోవటమే. అంతే అండి, వంకాయ పచ్చడి రెడీ అయింది. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం మొత్తం ప్రొసీజర్ అంతా 15 minutes పడుతుంది. తాలింపు, వంకాయ ముక్కలు చల్లారటము, మిక్సీ పట్టుకోవటం అన్నీ చక్కగా 15 minutesలో అయిపోతాయి అనమాట. లాస్ట్లో కొత్తిమీర కంపల్సరీ కలుపుకోండి. మీకు ఇష్టమైతే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఓన్లీ కొత్తిమీర యాడ్ చేయండి. లంచ్ బాక్స్లోకి ఇవాళ అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇవి రౌండ్గా స్లైస్ చేసుకొని అవెన్లో రోస్ట్ చేసుకుంటాము. ఎయిర్ ఫ్రైలో చేసుకోవచ్చు, పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ కన్నా నాకు అవెనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్లో ఇవన్నీ డీహైడ్రేట్ అయినట్టు అనిపిస్తాయి, రోస్ట్ అయినట్లు అనిపించవు. అవెనే నేను ప్రిఫర్ చేస్తాను. లేదా స్టవ్ టాప్. ఫస్ట్ ఏం చేస్తామంటే మొత్తం మసాలాస్ మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్. ఇంకెంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదండి. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసి వాష్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలకి యాడ్ చేసుకోవాలి. అరటికాయని పీల్ చేసి స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్లో వేయాలి. అలా చేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక జల్లెడి గిన్నెలోకి తీసుకొని మనం ఒకసారి ఇట్లా షేక్ చేసేస్తే వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. లేదా ఒక క్లాత్ తోటి కొంచెం ప్యాడ్ డ్రై చేసేసేయండి. ఆ తర్వాత ఈ మసాలాలో పెట్టేసి మొత్తం అంతా కోట్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఇలా అవెన్లో పెట్టుకున్న రెసిపీస్ అన్నీ కూడా మన స్టార్టింగ్లో ఇవి ప్రిపేర్ చేసి అవెన్లో పెట్టేసి మిగతా పనులన్నీ చేసుకుంటే టైం సేవ్ అవుతాయి.
బట్ నేను ఇవాళ ఏంటంటే అరటికాయ ఫ్రై అనుకోలేదు, వేరే ఏదన్నా లెమన్ పికిల్ అలా పెడదాం అనుకున్నా. కానీ తర్వాత స్ట్రైక్ అయింది, 2 పచ్చళ్ళే కదా ఎందుకు అని చెప్పేసి అరటికాయ ఇట్లా అవెన్లో పెట్టేశాను. బనానా పీసెస్ అన్నీ ట్రేలో పెట్టే ముందు అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి. 200 degrees Celsiusలో 5 minutes పాటు ప్రీహీట్ చేస్తున్నాను. ఇంకొక పక్కన ట్రేలో ఒక పార్చ్మెంట్ పేపర్ పెట్టేసి దాని మీద బనానా స్లైసెస్ అన్నీ పెట్టేస్తున్నాను. అవెన్ ప్రీహీట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అవెన్లో బేక్ చేస్తాం కదా, ఇప్పుడు సెపరేట్ కుకింగ్ టైం ఉంటుంది. 180 degrees Celsiusలో పెట్టుకొని మనము 25 minutes పాటు మధ్య మధ్యలో చూసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. టైమర్ వచ్చేసరికి 25 minutes పెట్టుకోండి, లేదా 20 minutes అయినా బాగానే ఉంటుంది. కానీ 180 degrees Celsiusలో ఉంచుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఇలా వస్తాయి. ఒకవేళ ఇంకా రాగా అనిపిస్తే అదర్ సైడ్ కూడా టర్న్ చేసి మళ్ళీ ఇంకొక 5 minutes పెట్టి చూడండి. ఇంకా అవ్వకపోతే ఇంకొక టైం పెంచుకోవచ్చు, 5 minutes పెంచుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇట్లా రెడీ అయిపోతుంది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చూడండి ఒకసారి ఆ సౌండ్ టంగని వస్తూ ఉంటుంది అనమాట, అంటే అర్థము చక్కగా క్రిస్పీగా రోస్ట్ అయినాయి అని చెప్పి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైర్లో చేసుకునే వాళ్ళు ఎయిర్ ఫ్రైర్లో కూడా ట్రై చేయొచ్చు, కానీ ఐఎమ్ నాట్ రియల్లీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎయిర్ ఫ్రైయర్, అందుకనే అవెన్లోనే నేను ప్రిఫర్ చేస్తాను. ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసరికి మఖానా, పీనట్స్కి వాటికి బాగుంటుంది. మార్నింగ్ కిచెన్ కొద్దిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి చేశానమాట, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇవాళ మా లంచ్లో కానీ పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. పొట్లకాయ పెరుగు పచ్చడి కొంతమందికి తెలుసు, కొంతమందికి ఐడియా ఉండదు, కానీ ఈ డిష్ తెలిసిన వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది. పొట్లకాయలు స్టీమ్ చేసుకుని పక్కన పెట్టుకుంటాము. తాలింపులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి స్టీమ్ చేసిన పొట్లకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసేయాలి. తర్వాత పెరుగులో కలిపేసి కొత్తిమీర చల్లుకోవటమే, చాలా సింపుల్. నేను ఆల్రెడీ షేర్ చేశాను ఇది, సో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. పోపులు పెట్టి కొద్దిగా మెస్సీగా అనిపిస్తుందని చెప్పి గిన్నెలన్నీ తీసి పక్కన పెట్టి తుడిచేస్తున్నాను. ఇంకా కొన్ని ఫిల్ చేసుకోవాల్సినవి ఉంటే అవన్నీ చేస్తూ ఉన్నా అనమాట. పోపుల పెట్టిలో ఆ గిన్నెలో పట్టం అనేది చాలా సహజము. కింద ఒక టిష్యూ వేసినా వేయకపోయినా ఎట్లయినా సరే పడుతుంది అనమాట. మనం తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది. టిష్యూ వేసుకోవచ్చండి, వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు, కానీ ఆ లుక్ పోతుందని చెప్పి నేను వేయను. మార్నింగ్ సన్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే అసలు నా వీడియోస్లో ఈ టైంలో అనమాట, అంటే 8:30, 9 ఆ టైంలో చాలా నచ్చుతుంది నాకు. మంచి క్లైమేట్ కదా, మహా అయితే ఇంకొక నెల అట్లా ఎంజాయ్ చేస్తాము. ఆ తర్వాత సమ్మర్ బాబోయ్ భయమేస్తుంది తలుచుకుంటేనే. దీపావళి కూడా అప్పుడే అయిపోయిందా, కార్తీక మాసం అయిపోయిందా, ధనుర్మాసం అయిపోయిందా అని చెప్పి పొద్దునే అనుకుంటా ఉన్నాను. మనం కార్తీక మాసం అనుకొని అనేలోపు వస్తుంది, వెళ్ళిపోతుంది. ధనుర్మాసం వస్తుంది అని చెప్పి అందరూ వీడియోస్ చేస్తారు, దాని మీద అందరూ ఫాలో అవుతాము అనేవాళ్ళు ఉంటారు, మేము ఫాలో అవ్వము అని అనేవాళ్ళు ఉంటారు. అది కూడా అయిపోతుంది. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా రోజులైతే. రైటింగ్ టేబుల్ అంతా కొంచెం మెస్సీగా ఉంటే క్లీన్ చేస్తున్నాను. నిన్న నైట్ నాకు కొద్దిగా త్వరగా అయిపోయిందనమాట రికార్డింగ్ అదంతా. సరే టైం ఉంది కదా అని ముగ్గులు వేసుకుంటా కూర్చున్నా. అవి రాకపోయేసరికి ఇంకెక్కడో అక్కడ వదిలేసి వెళ్ళిపోయి పడుకున్నాను. మార్నింగ్ మళ్ళీ ట్రై చేస్తా మా చెల్లెళ్ళకి చెప్తున్నా అనమాట, ఇలా ముగ్గులు రావట్లేదు, కొంచెం కష్టంగా ఉంది అంటే, నిన్ను ఎవరంత కష్టపడమన్నారు, ఎవరు ఏమన్నారు అని చెప్పి నవ్వుతున్నారు. ఒకళ్ళు చెప్పవసరం లేదు కదండి, అది అబ్సెషన్ అనమాట. ఉంటుంది కదా మనకి, ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద బాగా అబ్సెస్డ్గా ఉంటాం. ఒక్కొక్కసారి బాగా హోమ్ డెకార్ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ప్రెజెంట్ ఏమో నాకు ముగ్గులు అనమాట. అయ్యో ఎంత పెద్ద ముగ్గులు వేద్దామని చూస్తున్నాను, లైక్ 30 చుక్కలు. నిన్న ఒకరోజు 39 చుక్కలది కూడా వేశాను. నేను ఆల్రెడీ షార్ట్ కూడా చేశాను కదా అది. మార్నింగ్ అదంతా క్లీన్ చేసుకొని ఇంకా వర్కౌట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి యాజ్ యూజువల్ లంచ్ అదంతా అయిపోయింది. ఈవినింగ్ సిద్ధు స్కూల్ నుంచి వచ్చేసరికి తనకి ఇవాళ కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసిద్దాము అని అనుకున్నాను. మొన్న 2 days బ్యాక్ వీడియోలో చెప్పాను కదా సిద్ధు కాఫీ ఇవ్వట్లేదు అని. యాక్చువల్లీ అది నేను ఒక 6 months నుంచి అట్లా ఫాలో అవుతున్నట్లున్నాను. ఒకేసారి కట్ చేయకుండా అప్పుడప్పుడు ఇలా హాలిడేస్ అప్పుడే ఇస్తున్నాను. ఇంతకుముందు అయితే ఎవ్రీ సండే అట్లా ఇచ్చేదాన్ని అనమాట. ఏదైనా సరే స్లోగా చేయాలి కదా, ఒకేసారి కట్ చేస్తే మనకే నచ్చదు, ఇంకా పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు. ఆల్మండ్ మిల్క్తో కాఫీ ప్రిపేర్ చేసుకునే ముందు గ్లాస్ని కొద్దిగా గార్నిష్ చేస్తున్నాను.
చాక్లెట్ సిరప్తో చేస్తారు యూజువల్గా. ఇవాళ నా దగ్గర చాక్లెట్ సిరప్ లేదని చెప్పి న్యూటెల్లా అప్లై చేస్తున్నాను. సో కొద్దిగానే తీసుకున్నాను న్యూటెల్లా. ఆల్మండ్ మిల్క్ని ఒక టంబ్లర్లోకి తీసుకుంటున్నాను. ఫ్రాతీ టెక్స్చర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి విస్క్ చేద్దామని సెపరేట్గా ఒక టంబ్లర్లోకి తీసుకుంటున్నాను. దాన్ని విస్క్ చేస్తే అసలు నొరగ అనేది రాలేదనమాట. నేను వేరే కొన్ని అమెరికన్ వీడియోస్లో చూస్తే అసలు ఎంత ఫ్రాతీ టెక్స్చర్ ఫోమీగా అట్లా భలే వచ్చింది. అది సరే అట్లా వస్తుందేమో నేను ట్రై చేస్తే అసలు రాలేదు. ఎందుకంటే మనం యాడ్ చేసింది ఓన్లీ ఆల్మండ్స్ అండ్ వాటర్ కదా, దానికైతే డెఫినెట్గా రాదు. డెఫినెట్లీ ఆ ప్రాసెస్డ్ ఆల్మండ్ మిల్క్కి అలాంటి టెక్స్చర్ వస్తుందని అర్థమైపోయింది ఈజీగా నాకు. సరే ఎనీవే నేను కొంచెంసేపు చేశాను, ఏదో కొద్దిగా వచ్చింది, అసలు రాకుండా అయితే లేదు. న్యూటెల్లాతో గార్నిష్ చేసిన టంబ్లర్లో ఫస్ట్ షుగర్ తీసుకున్నా, ఆ తర్వాత ఏదైనా సరే ఇన్స్టెంట్ కాఫీ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూ ఉంటుంది, నెస్కాఫే ఉంటుంది, లేదా నా దగ్గర బీన్లీ ఇన్స్టెంట్ కాఫీ ఉందని చెప్పాను కదా, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. అది వచ్చేసరికి హేజిల్నట్ ఫ్లేవర్. సో ఆ ఇన్స్టెంట్ కాఫీ యాడ్ చేసేస్తున్నా. ఒకవేళ ఇన్స్టెంట్ కాఫీ మీ దగ్గర లేదు అని అంటే కాఫీ డికాషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యాడ్ చేసా కాబట్టి 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ బాగా కరగాలి. షుగర్ కరిగిన తర్వాత మనకి కావాలంటే ఐస్ వేసుకోవచ్చు. ఇది చలికాలం కాబట్టి నేను ఐస్ వేసుకోవటం లేదు, డైరెక్ట్గా కోల్డ్ ఆల్మండ్ మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. సరిపడినంత ఆల్మండ్ మిల్క్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇందాక ఆల్మండ్ మిల్క్ కొంచెమే తీసుకున్నా, అంటే టంబ్లర్లో విస్క్ చేయాలి కదా, మళ్ళీ మొత్తం స్పిల్ అవుతుందని కొద్దిగానే తీసుకున్నాను. ఇప్పుడు మన కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది. ఇది చూసారు కదండి, సేమ్ మిల్క్ బదులు ఆల్మండ్ మిల్క్ నేను యూజ్ చేశాను. ఇందులో అయితే అసలు టేస్ట్ డిఫరెన్స్ ఏమీ ఉండదన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి నేను ముగ్గులు వేసుకుంటా ఉన్నా అనమాట. ఇదేమో ఇందాక మధ్యాహ్నం స్టార్ట్ చేశాను, చూపిస్తా మీకు. ఈ ముగ్గు నైట్ నుంచి ట్రై చేస్తూ ఉన్నాను, అయితే మార్నింగ్కి కుదిరింది. ఈ ముగ్గు నేను యాక్చువల్లీ ఫొటోస్ పోస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ కలుపుకోవటం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అనమాట. సో ఎవరైనా ట్రై చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ కలుపుకోవటం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇంత పెద్ద ముగ్గులు అయితే కొంచెం వీడియోలో చూపించడం కష్టమేనండి, చాలా లెంగ్దీ అయిపోతాయి. అది ఇదిగోండి నేను ప్రిపేర్ చేసుకున్నాను కాఫీ. సిద్ధుకేమో విత్ న్యూటెల్లా చేశా కదా, నేనేమో వితౌట్ న్యూటెల్లా పెట్టుకున్నాను. నాకు అంటే లైక్ కాఫీలో చాక్లెట్ అంత నచ్చదు, మళ్ళీ చాక్లెట్లో హాట్ చాక్లెట్ చేస్తామో ఒక షార్ట్ ఆఫ్ కాఫీ ఇష్టం అనమాట. ఇది నాకేమి డిఫరెన్స్ అనిపించట్లేదు. ఎవరైనా మెక్డొనాల్డ్స్లో ఫ్లేవర్డ్ కాఫీస్ టేస్ట్ చేశారా? సో సేమ్ అట్లాగే ఉంది. హేజిల్నట్ కోల్డ్ కాఫీ ఉంటుంది కదా, అదే ఫ్లేవర్ వచ్చింది అనమాట. నాకైతే అసలు ఏమీ డిఫరెన్స్ అనిపించట్లా. గుడ్ క్వాలిటీ కాఫీ పౌడర్ ఉంటే మనం చక్కగా టేస్టీ కోల్డ్ కాఫీ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ సమ్మర్ రెసిపీ, వింటర్లో చూపిస్తున్నాను. థింగ్ ఇస్ నేను ఆల్మండ్ మిల్క్ ప్రిపేర్ చేశా కదా, అందుకని. మన వ్యూవర్ ఒకరు అడిగారు సంక్రాంతికి మీరు ఎలా పూజ చేసుకుంటారు అవన్నీ షేర్ చేయండి అని. ప్రత్యేకంగా పూజలాగా ఏమి ఉండదండి. సంక్రాంతి అంటే మెయిన్ మనం పెద్దలకి ఒకరోజు చేసుకుంటాము, ప్రకృతికి ఒక రోజు, అండ్ అమ్మవారికి ఒక రోజు అనమాట. సో ఇట్లా 3 days డివైడ్ అయి ఉంటుంది కదా. అండ్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ స్టార్టింగ్ లో చెప్తున్నాను, ఈ పూజలు ఇవన్నీ కూడా ఎవరి ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కదా, ఎవరి ఆనవాయితీలు వాళ్ళవి. మేమైతే పెద్దలకి భోగి రోజు పెడతాం అనమాట. సో కొంతమంది ఏంటంటే కనుమ రోజు, కొంతమంది అసలు సంక్రాంతి రోజు అని కూడా మొన్న మన వ్యూవర్స్ కామెంట్ చేశారు. అవి ఎవరిష్టం వాళ్ళవి కదా, ఇష్టం కాదు సారీ, ఎవరి ఆనవాయితీ వాళ్ళదనమాట. సో భోగి రోజు వచ్చేసరికి నేను యాక్చువల్లీ మమ్మీని అడిగి అన్ని రాసుకున్నాను, నోట్ డౌన్ చేసుకున్నాను. డెఫినెట్గా ఇప్పుడు అవన్నీ షేర్ చేస్తాను మీతో. సంక్రాంతి పండుగ 3 రోజులు చేసుకుంటాం కదా. మొదటి రోజు భోగి. మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంటలు వేసుకుంటాము. భోగి మంటలు వేసినప్పుడు ఖచ్చితంగా 1 కానీ 2 కానీ పిడకలు అయితే వేస్తాం. అలా మనందరం కూడా చాలా చోట్ల పిడకలు వేసి భోగి మంటలు పెడతాము. ఆ పొగంతా గాల్లో కలుస్తుంది. నెమ్మదిగా ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి, బోల్డన్ని రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దానివలన సకాలంలో మనకి వర్షాలు పడతాయంట. ఇది నేను పిఎంసి ఛానల్ రవివర్మ గారి వీడియోస్లో విన్నాను. అండ్ మంతెన సత్యనారాయణ గారు కూడా ఈ విషయం చెప్పారనమాట. సో అందుకని జస్ట్ షేర్ చేస్తున్నా మీకు.
ఆ భోగి మంటల్లోనే మనం చక్కగా నీళ్లు కాచుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అంటారు. స్నానం చేసేటప్పుడు నువ్వుల నూనెతో స్నానం చేయడం కూడా చాలా మంచిది అని అంటారు. తర్వాత భోగి రోజు మనము నిత్య దీపారాధన మార్నింగ్ చేసుకుంటాము. మార్నింగ్ మనం 8, 9 ఆ టైంలో ఇంకా దీపారాధన చేసుకుంటాం కదా, అప్పుడు దేవుడికి దీపారాధన చేస్తాము. 3 రోజుల్లో ఒక రోజు అయితే ఖచ్చితంగా పెద్దలకు పెడతారు కాబట్టి మేమేమో భోగి రోజే పెద్దలకు పెట్టేసుకుంటాము. పెద్దలకు పెట్టేటప్పుడు ఏ రోజు పెట్టినా సరే మధ్యాహ్నం పెడతారు, అంటే 11:30 తర్వాత పెట్టుకోవాలన్నమాట. 12 గంటలకి పితృదేవతల టైం అంటారు. సో అందుకని చెప్పి ఆ టైం ఫాలో అవ్వాలి. 11:30 ఆ టైంలో మనము పెద్దలకు పెట్టుకుంటాం. పెద్దలకు పెట్టేటప్పుడు ఏం చేస్తాము, పైన నిత్య దీపారాధన ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. పెద్దలకు పెట్టేటప్పుడు మాత్రం కింద ఒక పీట వేసి వారి ఫోటో పెట్టేసేసి అక్కడ మనం పెద్దలకు పెట్టాలనుకున్న బట్టలు, వండిన పిండి వంటలు అవన్నీ కూడా పెట్టుకుంటాం అన్నమాట. దీపారాధన చేసి అవన్నీ నివేదించి తర్వాత సాంబ్రాణి పొగ ఖచ్చితంగా వేయాలి. భోగి రోజు భోగి పళ్ళు అవన్నీ కూడా పోస్తారు. అంటే పిల్లలు ఉంటారు కదా, 5 years లోపు పిల్లలు, వాళ్ళందరికీ భోగి పళ్ళు పోస్తారనమాట. చిన్నప్పుడు సిద్ధుకి నేను కూడా చేశాను. ఆ రోజు పులగమన్నము, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటే కలగూర తింటారనమాట. ఆ రోజు ఏ వెజిటబుల్స్ అయితే మనం అన్నీ కలిపి తింటామో వాటికి సంబంధించి వైటమిన్స్ అన్నీ కూడా మనకి ఇయర్ లాంగ్ ఉపయోగపడతాయంట. అంటే ఆ టైంలో హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్కి అంత పవర్ ఉంటుంది. ఇది కూడా నేను పిఎంసి ఛానల్లోనే విన్నాను. తర్వాత సంక్రాంతి రోజు మనం ఏం చేస్తాము, పౌష్యలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తాము. పౌష్యలక్ష్మి అమ్మవారు అంటే పుష్యమాసంలో వచ్చి లక్ష్మీదేవట. మన సబ్స్క్రైబర్సే చెప్పారు నేను లాస్ట్ టైం క్వశ్చన్ అడిగినప్పుడు. అంటే లైక్ ఈ మోడర్న్ ఏజ్లో వాళ్ళకి చెప్పాలి అని అంటే హార్వెస్టింగ్ లక్ష్మీదేవి అనమాట. సో ఈజీగా అర్థమవుతుంది కదా మీకు. హార్వెస్ట్ చేయడానికి లక్ష్మీదేవిని పూజ చేస్తాము. గుమ్మాలకి మామిడి ఆకులు, పూలదండలు అవన్నీ సంక్రాంతి రోజు కట్టచ్చు, లేదంటే భోగి రోజు కూడా కట్టేసేయచ్చు. ఆ రోజు లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకుంటాము మార్నింగ్ టైం ఇంట్లో. మనం ఏవైతే బట్టలు అవన్నీ కొనుక్కున్నామో అవి, ఇంకా ఆ రోజు పొంగల్ ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా, కొత్త కుండలో కానీ లేదా ఇత్తడి కుండలో కానీ ఏదో ఒక దాంట్లో పొంగల్ చేసుకొని పొంగల్ పెట్టాలి అమ్మవారికి. ఇంకా ఏదైనా స్వీట్స్ ప్రిపేర్ చేసినా, వంటలు ప్రిపేర్ చేసినా అవన్నీ నివేదించవచ్చు. ఆ తర్వాత బట్టలు అవన్నీ కూడా మనం కొనుక్కున్నవి లేదా ఏదైనా కొత్త వస్తువులు అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాము. ఇంట్లో పనివారికి ఏమన్నా పిండి వంటలు, చీరలు, డబ్బులు, ఇంకా ఇవన్నీ గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఆ రోజు సంక్రాంతి అయిపోయింది. అండ్ ఏ రోజు ఏ ముగ్గు వేయాలి అని కూడా నేను ఒక వీడియోలో షేర్ చేశాను ఆల్రెడీ. కొంతమంది చూసే ఉంటారు. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత కనుమ రోజు వచ్చేసరికి దీపారాధన, పసుపూజ అంటే మనం ఫార్మర్స్ ఖచ్చితంగా చేసుకుంటారు, ఆవులు ఉన్న వాళ్ళు చేసుకుంటారు. మామూలుగా మనం ప్రకృతిని ఇష్టపడే వాళ్ళైతే చక్కగా నేచర్లో బోల్డ్ అండ్ యానిమల్స్ ఉంటాయి కదా, అన్నిటికీ కొంచెం ఫుడ్ అదంతా కూడా పెట్టుకోవచ్చు. కనుమ రోజు కొంతమంది నాన్ వెజ్ తింటారు కదా, మేము తినం కాబట్టి సో మేమేం వండుకుంటామంటే కలగూర, పులగవన్నం ప్లాన్ చేసుకున్నాను. ఒకవేళ ఆ రోజు బయటికి వెళ్తే కనుక భోగి రోజు కలగూర, పులగవన్నం వండేస్తా. సో ఈ 3 daysలో ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తినండి. చిక్కుడుకాయలు, వంకాయలు, గుమ్మడికాయ ఇవి కంపల్సరీ అనమాట. మన నాటు వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కదా దేశవాళివి, సో అవన్నీ కంపల్సరీ తినాలి. అండ్ సిద్ధుకు వచ్చేసరికి మామూలుగా నాన్ వెజ్ పెట్టేస్తాము. మేము ఒక్కళ్ళమే అనమాట వెజిటేరియన్. మీరంతా సంక్రాంతి చాలా బాగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Thank you for your time.